రామ్ చరణ్ అన్న లుక్స్ సినిమాకి చాలా ప్లస్ అయినా. తన యొక్క డాన్స్ రామ్ మచ్చ సాంగ్ అది బట్టలు నింపుకున్నారు చాలా మంది. రామ్ చరణ్ వింటే లుక్ బ్యాక్ అని చెప్పొచ్చు. నిజంగా తెలుగుడిగా నిజంగా మామూలు లేదు. నిజంగా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఎంత వచ్చిన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఊత కోత ప్రతి చెప్తున్నా ఈ అన్న థియేటర్ మేము చెప్తున్నా. ఎస్ఏ సూర్యది మన రామ్ చరణ్ ఫైట్ సీన్ ఉంటుంది సినిమాలో. మీరు ఊహించారు సెకండ్ హాఫ్ అయితే అసలు ఊహించారు. నిజంగా శంకర్ డైరెక్షన్ మీరు చెప్తున్నా ఈ సినిమా పవన్ కళ్యాణ్ తీయాల్సిన సినిమా, కానీ కొడుకు చేశాడు. రాజకీయం సీన్స్ ఉంటాయి భయ్యా ఊత కోత. మేనరిజం అయితే డిట్టు అనిపించాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా తన పాలిటిక్స్ ఎలా ఉందో అలాంటి పాలిటిక్స్ కనిపించేది రామ్ చరణ్ యొక్క మేనరిజం కానీ తన గెటప్ కానీ. సో నిజంగా మన నాన్న హైరాన్ సాంగ్ ఉంటాయి కదా, అబ్బో బట్టలు నింపుకుంటారు అయ్యా. చాలా చాలా క్రేజ్. ఎన్ని కోట్లు పెట్టిన సినిమాకి అయితే మంచి వర్త్ అనే ఫీలింగ్ కలిగింది. 100% ఈ సినిమాలందరూ అన్ని సినిమాలందరూ ఈ సినిమా వేరే తాపి రామా నిజంగా గేమ్ చేంజర్ సూపర్ హిట్ రా మావా. ఛాన్స్ ఉంది అన్న, 100% ఛాన్స్ ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. చెప్తాను ఇక్కడ నుంచి చూస్తే కొద్దిగా స్టార్ట్ అయింది. నిజంగా బాగా దున్నుకుంటూ పోతుంది అన్న, చాలా బాగుంది. అంటే పుష్పం కొట్టే ఛాన్స్, పుష్పం లేపేసే ఛాన్స్ పాన్ పారగా ఉన్నాక అనవసరం కానీ సినిమా అయితే చాలా బాగుంది. 100% మిగతా సినిమాలు అన్ని లేపేస్తాను 100%. నిజంగా సినిమా డైలాగ్స్ ఉంటాయి భయ, చాలా క్రేజ్ అనిపిస్తుంది. అన్న గెటప్స్ కానీ హెచ్ సూర్య మేనరిజం కానీ చాలా కొత్త సాంగ్స్ కూడా చాలా కొత్త అనిపించాను. ఒక చిన్న గెస్ట్ రోల్ కూడా సినిమాలో ఉంది, నచ్చుది అన్న. శంకర్ న్యాయం చేస్తాను నిజంగా. అప్పుడు మనం చెప్తుంటే కదా హెచ్ఎస్ రాజమౌళికి ఇండస్ట్రీ ఇచ్చిన వ్యక్తి మన రామ్ చరణ్. మన పుష్ప ఎవరైతే సుకుమార్ ఇండస్ట్రీ ఇచ్చిన అయితే రామ్ చరణ్. సో శంకర్ కూడా మంచి ఇండస్ట్రీ ఇచ్చారని నమ్మకం కలిగింది. సినిమా స్టోరీ ఫస్ట్ సినిమా తీశారు కదా శంకర్ గారు. అవును 100% అన్న. అన్న యొక్క చెప్తాను, అన్న తీసుకొని చాలా బాగుంది. కొన్ని సీన్స్ అయితే ఊత కోతగా అనిపిస్తాను. రామ్ చరణ్ కలెక్టర్ గా మంచిగా అనిపించారు, లేకుంటే పొలిటికల్ గా మంచిగా రాజకీయ నాయకులుగా చాలా బాగా అనిపించాను. మస్తు అనిపించింది నిజంగా. అన్న పంచగడ్డ చాలా రాజకీయ నాయకు ఒక వెన్నుపట్టు వస్తాడు అన్న, అది చాలా చాలా బాగా అనిపించింది. కానీ నేను చెప్తున్నా లాస్ట్ లో ఒక సీన్ ఉంటుంది ఏడుస్తారని మీరు చెప్తున్నా. ఆ సీన్ ఉంటే మాత్రం మీరు ఊహించారు. 100% అన్ని ఏడ్చుకొని బయటకు వచ్చాడు. ఏంది రామ్ చరణ్ ప్రాణం పోసాడు. సహజంగా అంత పెద్ద స్టాండర్డ్ హీరో కూడా అంత దిగజారి ఆ రకం ఉండడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. అవుట్ అండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అన్న. చాలా మంది ప్రతి ఒక్క సీన్ కూడా చాలా నచ్చుది. చాలా కొత్త నేను చెప్తున్నా 150 రూపీస్ పెడితే నువ్వు బయట దేశం పోతే పోవాలి కానీ ఈ సినిమా 150 పెడితే మాత్రం కొత్త ప్రపంచం వెళ్తావు. అంత బాగుందన్న.